ఇక మొదట్లో పిల్లబాబు ఆకలేసి గట్టిగా ఏడుస్తూ ఉంటే అదితి తన ఫ్రెండ్ ఆయిషాని కొంచెం ఇలా చెప్తూ ఉంటుంది. ఆయిష వచ్చి ఆ పిల్లబాబుకి పాలు ఇస్తుంది. బామ్మగారు వీడు నా మనవడు, నా వంశ వారసుడు అని ఆనందపడుతూ చెప్తూ ఉంటుంది. అదితి ఇన్నర్‌గా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. థాంక్ యూ గాడ్ ఆయిష కరెక్ట్ టైంకి వచ్చి నన్ను సేవ్ చేసింది. ఇప్పుడు బాబు ఏడుపుడు ఆపేసి ఇంటి వాళ్ళ ముందు మంచి మార్క్స్ కొట్టేయొచ్చు అని తన హిడెన్ స్కెచ్‌ని ఆలోచిస్తూ ఉంటుంది. బాబు ఏడుపు ఆగగానే బామ్మగారు అర్జున్ టార్గెట్‌గా మ్యానిప్యులేషన్ మొదలవుతూ ఉంటుంది. చూసావా అర్జున్, అహల్యకి అస్సలు బాధ్యత లేదు. పసిబిడ్డని నిర్దయంగా వదిలేసి వెళ్ళిపోయింది. కానీ అదితి చూడు, తనకి ఏం బంధం లేకపోయినా పిల్లబాబు కోసం తన ఫ్రెండ్‌కి తెచ్చి మన వారసుడి ప్రాణాలు కాపాడింది. ఇప్పుడు అహల్య వెళ్ళిపోయింది కాబట్టి అదితితోటి గౌతమ్‌కి పిలిచి పెళ్లి చేయడానికి నేను ముహూర్తం రెడీ చేస్తా అని వాళ్ళ నానమ్మ ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుంది. ఇంకోవైపు అహల్య మేనమామ అయిన రాజుగారు రోడ్డు మీద ఫుల్‌గా ఏడుస్తూ గౌతమ్ దగ్గరికి వస్తూ ఉంటాడు. గౌతమ్ బాబు, అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది బాబు. దానికి కారణం మీ నానమ్మే గారే. ఆవిడ అహల్యని తిట్టుకుంటూ ఇంట్లో నుంచి గెంతేశారు. ఈ విషయం నేను ఇంట్లో చెప్తే నన్ను కూడా గెంతేస్తారు అని గుండె కక్కేస్తూ ఉంటాడు. గౌతమ్ షాక్ అయ్యి, రాజుగారు మీరు బాధపడకండి, మా ఇంటి వాళ్ళ తరపున నేను సారీ చెప్తా. పడకండి, మా ఇంటికి ఆర్డర్‌గా వెళ్దాం అని చెప్తూ ఉంటారు. రాజుగారు ఇంటికి రాను అని గట్టిగా చెప్తూ అసలు గుట్టు బయట పెట్టను. గౌతమ్ బాబు, అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని నాకు ముందే తెలుసు. కానీ ఆమె మీ దగ్గర చెప్పొద్దు అని నా మీద గట్టిగా ఒట్టు వేసి ఉంది. మీ నానమ్మ గారు ఒక లీగల్ అగ్రీమెంట్ రాయించి అహల్య దగ్గర ఫోర్స్‌ఫుల్‌గా సిగ్నేచర్ పెట్టించుకొని గెంతేస్తూ ఉంటారు. అహల్య వెళ్ళను అని చెప్పింది కానీ బిడ్డ కోసం వదిలి వెళ్ళిపోవాల్సింది వచ్చింది అని తెలుస్తూ ఉంటుంది. రాజుగారు ఏడుస్తూ నా మేనకోడలు మీ దగ్గరే, ఆ బిడ్డ దగ్గర లేకపోతే బ్రతకలేదు. ఇలా అయినా వెతికి తీసుకొని రావాల్సిందే బాబు అని దండం పెడుతూ ఉంటాడు. గౌతమ్ రాజుగారిని కేర్‌గా హగ్ తీసుకొని, రాజుగారు అహల్య కేవలం మీ మేనకోడలు మాత్రమే కాదు, నా భార్య, నా బిడ్డకి తల్లి అని చెప్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.